సమ్మర్లో ట్రెడిషనల్ ఫుడ్ బెటర్ అంటున్నారు డాక్టర్లు. జొన్నలు, రాగులు, సజ్జలతో చేసిన అంబలి తాగడంతో డిహైడ్రేషన్ సమస్యలు ఉండవంటున్నారు. అంబలితో హెల్దీగా ఉండొచ్చని సూచిస్తున్నారు. సిటీ ప్రజలకు కూడా అవగాహన పెరగడంతో గతం కంటే రాగులు, జొన్నల సేల్స్ బాగున్నాయంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, వృద్ధులు డిహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఓల్డ్ జనరేషన్ లో సజ్జలు, రాగులు, జొన్నల ఆహారం తినేవారు. కానీ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అవడంతో నేటి తరానికి వీటి పేర్లు కూడా సరిగ్గా తెలియవు. కానీ నాటి ఫుడ్డే నేడు గుడ్ అంటున్నారు డాక్టర్లు. అయితే ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే సజ్జలు, జొన్నలు, రాగులతో చేసిన అంబలి తాగడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి. పొద్దంతా కష్టం చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలని ఆహారంలో తీసుకుంటారు. గతేడాది కన్నా ఈసారి రాగులు, సజ్జల అమ్మకం బాగుందంటున్నారు వ్యాపారులు. ఎండాకాలం కాబట్టి రాగులు చాలా ఎక్కువ తీసుకెళ్లిపోతారు. వేడిని తగ్గించడానికి అంబలి చేసుకొని తాగుతుంటారు. బయట ఫుడ్ కన్నా అంబలి చల్లదనం, వేడిని తగ్గిస్తుంటారు. రాగులు ఎక్కువ తీసుకెళ్లిపోతారు. సీజన్ వేడి ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు సిటీ జనాలు అంతా ఇది రాగి జావాను ఆదరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ అనేది తక్కువ చేసి రాగి జావాను వాడుతున్నారు. ప్రతి కస్టమర్ వచ్చినప్పుడల్లా కనీసం 2 కిలోలన్నా దాన్ని తీసుకొని రాగి పిండి అవైలబుల్ ఉంటుంది. అది కూడా తీసుకెళ్ళి చేసుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పచ్చజొన్నలు, సజ్జలు ఇలాంటివి తీసుకెళ్తా ఉంటాను. ఒకప్పుడు అంబలి బాగా తాగేటోళ్ళు. ఇప్పుడు కూడా తీసుకెళ్లి అంబలి కోసమని తీసుకెళ్ళడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఎండాకాలం రాగిజావ రోజు 1 కప్పు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో పాటు 2 నుంచి 3 లీటర్ల మంచినీరు, లిక్విడ్ ఫుడ్, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూనే వ్యాయామం కూడా చేయాలంటున్నారు డాక్టర్లు. ఈ ఎండలు ఎస్పెషలీ సమ్మర్స్ లో ఏమవుతుందంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం అనమాట. సో ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కళ్ళు తిరిగి పడిపోవడము, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బెటర్ వాళ్ళు బాగా అట్లీస్ట్ ఒక 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము, ఎప్పుడు బాడీని రీహైడ్రేట్ చేసుకోవడము. ఇది కాకుండా బార్లీ వాటర్, అట్లాగే సబ్జ గింజలు అంటాం కదా, దాని సబ్జతో చేసిన వాటర్, ఆ సబ్జ గింజలు తీసుకొని మీరు డైరెక్ట్గా నైట్ టైం వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే అదే వాటర్ తాగినా కూడా అది చాలా మటుకు బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. సో మీరు కూడా ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేయండి. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్.